జరిగేది ఉప ఎన్నిక, అది కూడా ఒక జడ్పీటీసీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఈ ఎన్నికలు ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా పులివెందుల మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కావడంతో జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చావో రేవుగా మారిపోయింది. ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు ఒంటిమిట్టలో కూడా ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతుండగా అందరి దృష్టి పులివెందులపైనే ఉంది. పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. టీడీపీ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నేను ముందే చెప్పినట్టుగా జరుగుతున్నది ఒక ఉప ఎన్నిక, అది కూడా జడ్పీటీసీకి సంబంధించి. గతంలో మీకు గుర్తుంటే కనుక కుప్పంలో ఎన్నిక జరిగినప్పుడు వైనాట్ 175 అన్నట్టే అప్పుడు వైనాట్ కుప్పం అన్నారు. సరే, కుప్పం అధికారంలో ఉన్నప్పుడు చేజెక్కించుకున్న తర్వాత ఇక కుప్పంలో మేము కొట్టేశాం, అయిపోయింది, టీడీపీ పని అయిపోయింది, చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు అని అసలు మొత్తం టీడీపీ పార్టీ పని అయిపోయింది అన్నట్టుగా జగన్ అండ్ కో అప్పుడు ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారో చూసాం. కానీ పులివెందుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్లాలనుకోలేదు. అక్కడ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, బై ఎలక్షన్ సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం, ముందస్తుగానే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇటు పులివెందుల్లో కానివ్వండి ఒంటిమట్టలో కానివ్వండి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఒక హడావుడి సృష్టించాలనే ప్రయత్నం ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మిగతా వైసీపీ నేతా గణం చేసిన దానికి పోలీసులు కంట్రోల్ చేయాల్సి వస్తోంది. ఇవాళ అధికారులు ఇటు టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఫ్రీ ఎలక్షన్ జరగడానికి పోలింగ్కి సంబంధించి ఇప్పటికే సమయం 7 to 5, కాకపోతే ఈ హడావుడి నేపథ్యంలో కొంత ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు పోలింగ్ కేంద్రాలకి. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి పోలీసులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి హౌస్ అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి. సో ఈ పులివెందుల ఫైట్ విషయంలో ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఉద్రిక్త వాతావరణం, లేని ఆగ్రహాలు ఆవేశాలు ఈ వైసీపీ నేతలంతా ఎందుకు చూపిస్తున్నారు, ఇంత హై డ్రామా చేయాల్సిన అవసరం, ఇంత హై టెన్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది అక్కడ? ఒక జడ్పీటీసీ బైపోలింగ్కి ఈ వైసీపీ నేతలు హడావుడి, ఆందోళన, రాద్ధాంతం ఎందుకు? ఋషి, కడప జిల్లాలో ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట రెండు కేంద్రాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈరోజు పులివెందుల ఎన్నికపైనే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ కన్నెత్తి చూస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికలను ఉద్దేశించి, అంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్ వరకు మొత్తం జగన్ కోటగా, అదే వైఎస్ కుటుంబానికి కోటగా ఇక్కడ భావిస్తారు. అంటే ఏ ఎన్నికలు వచ్చినా, స్థానిక ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు ఏ వచ్చినా కూడా, అంటే మొదటి నుంచి దశాబ్దాల తరబడి ఎమ్మెల్యే ఆ కుటుంబానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద ఆ టెన్షన్లో ఈసారి సీఎం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ నేతలను, కడప తెలుగు తమ్ముళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రశాంతంగా శాంతియుతంగా పులివెందులో ఎన్నిక జరగాలి, ఆ విధంగా జరిగితేనే అప్పటికి ఇప్పటికీ తేడా ఉంటుంది మన కూటమి ప్రభుత్వంలో అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా అదే కోణంలో చూశారు. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి జడ్పీటీసీ పులివెందులలో అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఫస్ట్ తెల్లవారుజామున ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అదే కోణంలోనే ఇక్కడికి వచ్చి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ములాజులు ఉన్నాయి, ఇరు పార్టీలకి ఎన్నిక ప్రశాంతంగా ఉండాలి. అంటే వీళ్ళు తిరిగినా కూడా కార్యకర్తలు కొద్దిగా ఏదైనా రెచ్చిపోవచ్చు, ప్రశాంతత కోల్పోవచ్చు అని చెప్పి ఇద్దరిని కూడా, అంటే ఆ పార్టీ వైపు ఒకరిని ఈ పార్టీ వైపు ఒకరు, ఇక్కడ ఎమ్మెల్సీ టీడీపీ, ఇక్కడ ఎంపీ అవినాష్, సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత వైసీపీ కార్యకర్తలు కొంత రెచ్చిపోతున్నారు అక్కడక్కడ. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత ముందుగా ఉదయం 1 గంట పాటు ప్రశాంతంగానే ఉండింది. ఇప్పుడు ఎంపీ అవినాష్ని ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఇంటి నుంచి తీసుకెళ్లి ఏదో ఒక పొజిషన్లో పెట్టుండొచ్చు, కానీ ఈ లోపే వీళ్ళు వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత కష్టంగా భావిస్తుంది. ప్రస్తుతం 6 గ్రామ పంచాయతీల పరిధిలో పులివెందులలో జరుగుతున్నాయి ఎలక్షన్లు. అయితే
ఈ 6 గ్రామ పంచాయతీలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ 6 గ్రామాలను కూడా మొత్తం 6 గ్రామ పంచాయతీలు కూడా గత ఎన్నికల్లో కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో ఆ దిశగానే వెళ్తున్నారు. అయితే ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ఏంటంటే ప్రస్తుతం ఇద్దరు అరెస్ట్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని, ఎంపీ అవినాష్ రెడ్డిని అయితే కొంత చిన్న అక్కడక్కడ స్వల్పంగా ఘర్షణ పాటు జరిగాయి. అలాగే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలు అంటే ఈ పులివెందులలోనే 2 చోట్ల అంటే ఎర్రబల్లి, ఎర్రిబెల్లి అని 2 వేరువేరుగా ఉన్నాయి. 2 చోట్ల కూడా ఇరు పార్టీల ఏజెంట్ల మధ్య స్వల్పపాటి ఘర్షణలు జరిగాయి ఇప్పటి వరకు. అలాగే ఒంటిమిట్టలో కూడా చింతరాజుపల్లి అనేది అక్కడ కూడా సేమ్ ఇదే మాదిరి ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇప్పటి వరకు అయితే ఇదే ఇంత చిన్న పార్టీ ఘర్షణలు తప్ప ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అసలు ఎందుకు ఈ ధర్నాకో లేకపోతే కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంటి దగ్గర శ్రీనివాస్? అవినాష్ రెడ్డి అరెస్టుకు ముందు హడావుడు మొదలు పెట్టారు కదా. ఇప్పుడు ముందు కోర్టులకు వెళ్ళారు పోలింగ్ కేంద్రాలు మార్చాలని, అది సాధ్యం కాలేదు. కోర్టులో అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. సో ఏదో రకంగా దీన్ని ఇష్యూ చేయాలనుకున్నారా? తప్పకుండా. ఎందుకంటే వైసీపీ ఈ ఎన్నికల్లో ఎత్తులు వేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తీసుకుంటే గత ఎన్నికల్లో లాగానే ఈ విధంగానే జరగాలి అనేది వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు. అంటే మొదటి నుంచి కూడా అదే సాంప్రదాయ పద్ధతులు ఎన్నికలు పులివెందులలో జరుగుతున్నాయి కాబట్టి అదే సాంప్రదాయ పద్ధతుల్లో మనం కూడా ఫిస్టేజ్గా తీసుకోవాలి, కొంత హడావుడి అయితే చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశము. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణంలో జరగాలి కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా పోలీసులు చూస్తున్నాం మనం, భారీ బలగాలు దిగారు. పోలీసులు కూడా ప్రచారం నుంచి కూడా ఆ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడే ఈరోజు రాత్రి జగన్ సొంత మేనమామ ప్లస్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అతను రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేసి డిఎస్పీకి మేము ఇది జగన్ రెడ్డి అడ్డా, జగన్ రెడ్డి రాజకీయ కోట, ఇది గతంలో ఎన్నికలు ఎలా జరిగాయో మీకు అందరికీ తెలుసు. సో అదేవిధంగా కనీసం కొంత ఫ్రీనెస్ ఇవ్వాలి అనే బెదిరింపులు కూడా దిగడం జరిగింది. ఆ బెదిరింపులు కూడా మనం కవర్ చేసాము రాత్రి. ఆ బెదిరింపులతోనే అంటే అప్పుడే స్టార్ట్ చేశారు. గంటల పరిధిలో ఎన్నికలు ఉండగానే నైట్ అప్పుడు బెదిరించడం జరిగింది రవిరెడ్డి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయ్యే ముందు కూడా వాళ్ళు ఏదో మొత్తం మీద ఎత్తులు అనమాట, ఏదో హడావుడి చేయాలి, ప్రశాంత వాతావరణంలో ఎలా జరుగుతాయి, గతంలో జరిగిన ఎన్నికలు ఎలా జరిచాయి, రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి హయాం వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆ విధంగా ఇంత ప్రశాంతంగా జరగలేదు. మొత్తం హవా మందే ఉండాలి పులివెందులలో. సో ఈ ఏడాది కూడా ఈ ఎన్నికల్లో, ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొంత హవా మంది సాగాలి అనేది వాళ్ళ ఉద్దేశము. సో ఆ నేపథ్యంలోనే ఈ కార్యకర్తలను కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ముందు కూడా భారీగా అవినాష్ రెడ్డి ఇంటికి కలిగి వెళ్ళి అక్కడంతా ఏదో హడావుడి చేశారు. అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అంటే ఇంట్లోనే ఉండాలి, అతను మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి, అంటే ఎలక్షన్లో పాల్గొనాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే 6 గ్రామ పంచాయతీల్లో అతను తిరగాలి, స్థానిక అంటే ప్రచారం స్టార్టింగ్ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రచారం. ఎందుకంటే జగన్ రెడ్డి ఇక్కడికి రాడు కాబట్టి. సో మొత్తం మీద ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ హవా జరగాలి, మా వైఎస్ కుటుంబం ఆధ్వర్యంలో ఈ ఎన్నిక కూడా కొంత హవా మాదే ఉండాలి అనే విధంగా వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇదంతా హడావుడి నడుస్తుంది. అయితే ఈ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, టీడీపీ శ్రేణులు కూడా అప్రమత్తమయ్యారు, ఎక్కడ ఎలాంటి జరగకుండా కూడా. అయితే ఓవరాల్గా టీడీపీ ఉద్దేశము, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ రోజంతా ప్రశాంత వాతావరణంలో తొలిసారిగా ఎన్నిక జరిగించి విజయం సాధించాలనేది టీడీపీ నేతలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు. అయితే ఎక్కడో చోట డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్, మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. దినేష్ ఉన్నాడు ఒంటిమిట్టకు సంబంధించి, అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో, దానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. దినేష్, ఏం జరుగుతోంది ఇప్పుడు పులివెందుల? సరే, అక్కడ కావాలని చేసే ప్రయత్నాలు, అది హౌస్ అరెస్టుల వరకు వెళ్ళింది, అంటే ప్రశాంతంగా జరగడం ఇష్టం లేదు. ఇప్పుడే శ్రీనివాస్ చెప్పినట్టు ఏంటంటే ఇది మా ఏరియా, మా అడ్డా, అంటే ఏమైనా రాజులు కోటలు లేకపోతే ఆ కాలం అనుకుంటున్నారా? ఇంకా అడ్డా ఏంటి ఫ్రీగా జరిగే ఎలక్షన్కి? సో అక్కడ ఒంటిమిట్టలో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రిషి. మొత్తం మీద ఇప్పుడు మనం ఒంటిమిట్టకు సంబంధించినటువంటి యొక్క పోలింగ్ బూత్లో ఉన్నాం. ఎట్లా అసలు ఎన్నికలు జరుగుతూ ఉంది, ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు ఎట్లా వేసుకుంటున్నారు మనం చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యతంగా కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యతంగా స్వేచ్ఛగా ఓటింగ్ ఎలా జరుగుతోంది మనం చూడొచ్చు.
పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య ఓటర్లందరూ కూడా ఉదయాన్నే ఇప్పటికే ఇక్కడ పోలింగ్ బూతులు ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చేసిన పరిస్థితి. మనం ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి అనే దానిపైన కూడా మనతో ఇక్కడున్న అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఎలా జరుగుతోంది ఈ ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా? నమస్తే అండి. రైట్. తీసుకుందాం మళ్ళీ ఒంటిమిట్ట నుంచి. అక్కడ కొంత కంపారిటివ్లీ పులివెందులని చూస్తే ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప పోలింగ్ బాగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఒంటిమిట్టలో. అప్డేట్స్ తీసుకుందాం, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తీసుకున్న తర్వాత అసలు ఎందుకు టీడీపీ ఎమ్మెల్సీని హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ అరెస్టుకు ముందు ఇంటి దగ్గర చేసిన హడావుడేంటి, అంతకుముందు కోర్టుల ద్వారా కొంత ఏదో ఇష్యూ చేద్దాం ట్రై చేసిన కోర్టుల్లో ఉపశమనం దొరకలేదు. సో ఇక ఏదో రకంగా ఎలక్షన్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయాలని చూసి ఇటు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అసలు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? టీడీపీ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, టీడీపీ గూండాలు అది చేసేస్తున్నారు అని చెప్పి అసలు కామ్గా ఉంటే వస్తారు, పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చి ఓట్లేసి వెళ్ళిపోతారు కదా. అలా జరగకూడదుట. ఇప్పుడు నిన్న రవీంద్రనాథ్ రెడ్డి ఫోన్ చేసి అధికారులకి ఏమంటాడు ఆయన, ఇది మా అడ్డా మీకు తెలీదా, పులివెందులంటే ఏంటి, ఎవరడ్డా, ఏ ప్రాంతము ఏ రాష్ట్రము ఎవడడ్డా కాదు, ఏదైనా ప్రజల అడ్డా. అది ప్రజలు ఓట్లేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు అక్కడ ఎవరు రావాలి ఏంటనేది. ఎవరన్నా రాసిస్తారా ఈ ప్రాంతం నీది ఈ ప్రాంతం నీదని? అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే బిహేవ్ చేశారు, దానికి చెంపపెట్టు తగిలింది. ప్రజలు ఏం చెప్పారో చూశారు కదా, దాని ఫలితం. ఇప్పుడు అధికారం లేకపోయినా మాకేదో బలం ఉంది, ఇది మాదే అని నిరూపించుకోవాలన్న ప్రయత్నం ప్రశాంతంగా ఎందుకు జరగనివ్వరు? ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి, ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీ, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. రామ్ గోపాల్ రెడ్డి గారు అసలు ఏం జరిగింది? నేను చెప్పినట్టుగా మామూలుగా వచ్చి ఎన్నిక జరిగిపోతే ఏ గొడవ ఉండదు, దీన్ని ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు మీరెందుకు హౌస్ అరెస్ట్ అయ్యారు, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? తాను దొంగ అయితే పరులను నమ్మరనే సాబింది. అరాచకము దౌర్జన్యాలు గతంలో బూత్ క్యాప్చరింగ్ గానీ రిగ్గింగ్ గానీ చేసే సంస్కృతి పాత కాంగ్రెస్ లేకుంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. దాన్ని బట్టి దాదాపు అంటే ఈ పులివెందుల చుట్టుపక్కల 2-3 వేల మంది వైకాపా కార్యకర్తలు మోహరించున్నారంటే ఏ క్షణమైనా సరే బూతుల మీద దాడి చేసి బూత్ క్యాప్చర్ చేయాలనే ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత మాకైతే ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనడం అనేది ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ రాష్ట్ర ఎన్నిక సంఘం మాత్రం ఎవరైతే ఎన్నికలప్పుడు కూడా కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్ళు ఉంటారు, వారిపైన నిఘా పెట్టాలో వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అది కాకుండా ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పి ఇంటి దగ్గర మేము ఉన్న వారిని తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేయడము, బలవంతంగా లాక్కొని రావడం అనేది ఎందుకని నాకైతే అర్థం కావడం. కనీసం ఇంట్లోనే ఉంటాము మేము, మా ఇంట్లోనే కూర్చోంటే మీరు రాజుని మాకు రక్షణ కల్పించమని చెప్తున్నా కూడా వినకోకుండా ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పి బలవంతంగా మమ్మల్ని లాక్కెళ్ళి ఈడ్చుకొని వచ్చేసి తీసుకొని పోతున్నారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఏ వ్యవస్థకైనా సరే ఖచ్చితంగా ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతూ అనవసరమైన ఆదేశాలు ఇస్తున్న ఎన్నికల సంఘాన్ని ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగాను కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే మీరు ఏమన్నా కుట్రలకు ప్లాన్ చేశారా, లేకపోతే ఎలక్షన్ డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేశారా, మీ అనుచరులు ఎవరైనా డిస్టర్బ్ చేశారా? కుట్రలు కుతంత్రాలకు కేరాపడ్డ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ప్రశాంతంగా 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మేము ఇంటి దగ్గర కూర్చుంటే వచ్చిన ఇబ్బంది ఏమో ఎన్నికల సంఘానికి లేకుంటే పోలీసు అధికారులకు ఏమొచ్చిన సమస్య మాకైతే అర్థం కావడం లేదు. అంటే ఎన్నికలు జరిగేటప్పుడు మొత్తం అంటే ప్రభుత్వం అంతా సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోతుంది, మొత్తం ఎన్నికల సంఘం కంట్రోల్ లేకపోతుంది. కాబట్టి ఇక్కడ పాత్ర లేకుంటే అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చలవిడిగా మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము ఎన్నికల సంఘం మేము ఏది ఆదేశిస్తే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికార యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది
కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఓట్లకి రాకుండా అంటే వైసీపీకి ఓటేస్తారు అని ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని రాకుండా అడ్డుకున్నారని ఇవన్నీ ఏదో చెప్తున్నారు. మరి అట్లాంటి ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ మేము గత 5-6 రోజులుగా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేసి ఎన్నికలను బహిష్కరించాలనో ఎన్నికలను బాయ్కాట్ చేయాలనో ఓటమి నుంచి తప్పించుకోవాలనేది ఒక సాకు. ఈ రోజు ఉదయం నుంచి అదే విధమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాళ్ళు గుంపులుగా ఉన్న ఫోటోలన్నీ వీడియోస్ ఫోటోస్ తీసి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ గుంపులుగా ఉన్నారని చెప్పి వాటన్నిటిని కూడా వాళ్ళ సాక్షి ఛానల్లో చూపించడం జరుగుతుంది. ఏ ఒక్క ఓటర్ నుంచి కూడా ఇంతవరకు ఫిర్యాదులో వచ్చిన దాఖలాలు అయితే నాకైతే కనపడ్డంలే. అంటే అటు మీడియా పరంగానే అంటే మొత్తం దాదాపు 100,000 మంది విలేకరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ ఎన్నిక దృష్టిని ఆకర్షించింది కాబట్టి అన్ని న్యూస్ ఛానల్స్ గానీ యూట్యూబ్ ఛానల్స్ గానీ పత్రికా విలేకరులు 100 మంది అన్ని బూతుల దగ్గర పులివెందుల రాంగోపాల్ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎలా అయిపోయిందంటే ఇవాళ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంటే ఎంత హడావుడి ఉంటుందో ఎంత టెన్షన్ ఉంటుందో అంత హడావుడి. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి ఫోన్ చేసి ఇది మా అడ్డా మీకు తెలీదా అంటట. ఆయన ఎవరడ్డా అండి రాంగోపాల్ రెడ్డి గారు? ఒకళ్ళు అడ్డా. నేను మీకు చెప్పేది అదే, తాము దౌర్జన్యకారులము ఇంకొకరి దౌర్జన్యకారులు అని చెప్పి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని గ్రహించినారు. మేము గత 4-5 రోజులుగా చెప్తాను. 12వ తేదీన స్వేచ్ఛాయుత వాతావరణంలో మొట్టమొదటిసారిగా తమ బ్యాలెట్ తమ చేతులతోనే తీసుకుని తామే నచ్చిన వారికి మెచ్చిన వారికి ఓటు వేసే ఒక చారిత్రాత్మక సన్నివేశం 12వ తేదీ జరుగుతుంది. 14వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. దేశానికి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. పులివెందుల ప్రజలు ఒక రోజు ముందుగానే 14వ తేదీనే ఒక స్వేచ్ఛ లభించబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటుతున్నా కూడా ఆ పులివెందుల స్వేచ్ఛ లేదని అర్థం చేసుకోవాలి. అంటే 1978 నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 1983 వరకు అంత వాళ్ళు అగ్రెసివ్ గా లేరు. 83 నుంచి ఇంతవరకు 2024లో జరిగిన ఎన్నికల వరకు ఇప్పుడు ఏదైతే ఏ గ్రామాల్లో అయితే మన పోలింగ్ ప్రక్రియ జరుగుతా ఉందో ఆ గ్రామంలో ఏ రోజు కూడా సజావుగా 1-2 పోలింగ్ బూతులు ఏమో జరిగింటుందేమో కానీ మిగతా పోలింగ్ బూతుల్లో సజావుగా ఎన్నికలు జరిగిన పరిస్థితులు అయితే నాకు దేశం లేవు. అంటే రిగ్గింగ్ చేసుకోవడమా లేకపోతే తమ వాళ్ళని పెట్టుకొని సైక్లింగ్ చేసుకోవడమా ఇతర పార్టీల ఏజెంట్ను బయటికి లాగడమో లేకుంటే బయటికి పోయేటప్పుడే బయటికి తీసుకొని వచ్చి లోపలికి పోయేటప్పుడే బయటికి కిడ్నాప్ చేసి చేయడమా ఇన్ని అనేక రకాలుగా జరిగినాయి. అది ఇప్పుడుండే ఎన్నికల సంఘం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవడము, కడప జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఆ గుండాల వాళ్ళ యాక్టివిటీస్ కొంత తగ్గినాయని చెప్పొచ్చు. దాన్ని వాళ్ళ అసహనానికి గురవుతారంటే మేము ప్రతి ఎన్నికల్లో చేసే ప్రాక్టీస్ ను ఈ ఎన్నికల్లో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది అనేసి ఒక బాధ ఆక్రోశంతో రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. మేము ఏదైతే చెప్పామో ఏదో ఒక సాగు చూపి అంటే ప్రభుత్వం పైన పోలీసుల పైన నిందలు మోపి ఈ ఎన్నికను ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలనే ఒక కారణాలను ఎత్తుకుతారని చెప్పి మేము అనుకున్నాము. అదే ఈ రోజు వాళ్ళు ఉదయం నుంచి కానీ ప్లే చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పురుషులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచి కూడా అదే అలాంటి ఏదన్నా ఉండేటంటే ప్రజలే స్వచ్ఛందంగా ప్రజల మీద దాడి చేసి ప్రజలు ఓటీ లేకపోతే ఊరుకుండే పరిస్థితి ఏముండదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఓటర్లు కూడా ప్రతిఘటిస్తారు. ఇప్పుడు మా ఓటు మీరు వేసుకుంటే దానికనే ప్రతిఘటించే ఈ రోజు యంత్రాంగం కల్పించింది కాబట్టి అందరూ వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తున్నారా? నన్ను పులివెందుల్లో మా ఇంట్లో ఉంటామని చెప్పినా కూడా ఉండని కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోబోతున్నారు సార్. మీరు ఇంట్లో బయట రాకుండా అక్కడ 4 పోలీసులు పెడితే సరిపోతుందిగా. నేను అదే చెప్పాను, ఇంట్లోనే ఉంటాను, కావాలంటే నా ఫోన్ కానీ తీసుకోండి అని చెప్పా. ఎక్కడైనా సరే మేమేమైనా ఫోన్లలో రెచ్చగొట్టడమో లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే పరిస్థితి కల్పిద్దాం, ఇంట్లోనే ఉండండి, గేటుకు తాళాలు వేసుకొని ఉండండి, మేము లోపలే ఉంటాం, మీరు లోపలే ఉంటాం చెప్పినా కానీ వినకోకుండా బలవంతంగా ఇడుపులపై ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ కు తీసుకోబోతున్నారు ప్రస్తుతం. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో లైన్లోనే ఉండండి. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అనలిస్ట్. శ్రీనివాసరావు గారు, పులివెందుల ఉప ఎన్నిక నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో ఒక పెద్ద అసెంబ్లీ సీటు, సరే పులివెందుల అనేది దానికి ఉన్న సీటుకున్న ఒక చరిత్ర లేకపోతే ఒక ప్రాముఖ్యత తెలుసు మనకి.
బట్ ఈ స్థాయిలో ఒక ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక ఇంత రాద్ధాంతమో ఇంత ఘర్షణో హౌస్ అరెస్ట్లో లేకపోతే వీళ్ళు అంటారు టీడీపీ గోండాలు వచ్చేసి అసలు మమ్మల్ని ఎవరిని రానివ్వట్లేదని వీళ్ళు అంటారు. ఏంటి సార్ ఈ హడావుడి? అందరికీ నమస్కారం అండి. ఋషి గారు, గురుపుత్రులు ఋషి గారికి, నమస్తే. ఎమ్మెల్సీ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. గత సంవత్సరం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందే పులివెందుల కోటను బత్తలు కొట్టిన వీరుడు ఇప్పుడు ప్యానల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇవాళ ఒక స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ విలువ దాదాపు 2-3 దశాబ్దాలుగా అక్కడ ఆ పులివెందుల నియోజకవర్గంలో స్వేచ్ఛని కోల్పోయి ఉన్నారండి అక్కడ. అలాంటి దాన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం ఈయన ఎమ్మెల్సీ గారు ఆ పట్టభద్రుల ఎన్నికల్లో ఒకసారి విజయకేతనం ఎగరేసి ఆ వాతావరణాన్ని, ఒక సానుకూల వాతావరణాన్ని అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దాన్ని తెలియజెప్పారు ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ లో మన 2024 ఎన్నికల్లో ఈ జగన్ గ్యాంగ్ పేడ ఈ రాష్ట్ర ప్రజలు వదిలించుకున్నారు. అయితే పులివెందుల ప్రజలకి ఈసారి ఒక అవకాశం వచ్చింది. స్వేచ్ఛ కావాలా, తరతరాలుగా ఉన్న బానిసత్వం కావాలా, దుర్మార్గం, అరాచకం, గోండాయుజం కావాలనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. వాడు ఈ ఎన్నికల్లో కనుక స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుని ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైతే ఇది ప్రజాస్వామ్య విజయంగా మనం భావించవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అక్కడున్న ఈ అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల యొక్క ఔదార్యము, ప్రజాస్వామ్య అభిమతము మనకి తెలియవస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కానీ, బీటెక్ రవి గారు కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ తలుచుకుంటే ఈ ఎన్నికలు వీళ్ళు కూడా ఏకపక్షంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పోలీసులు అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కూడా హౌస్ అరెస్టులు లేదా అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అక్కడ ప్రజలు ఉపయోగించుకోవాలి. ఇక్కడ వాళ్ళ ఆహాకారాలు, ఆర్తనాదాలు వింటుంటే ఏమనిపిస్తుందంటే, అవును, అధికారం ఉన్నప్పుడు అధికార మదంతో వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటూ పేటరైపోయి చెలరైపోయి మా ఓటర్లు వేరే ఉన్నారని దొంగ ఓట్లతో, బూత్ క్యాప్చరింగ్ తో ప్రత్యర్థులు అసలు నామినేషనే వేయనివ్వకుండా రకరకాలుగా హింసించి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతుంటే తమ కోట పూర్తిగా మొన్న ఈ రెడ్డి గారు ఎన్నికల్లోనే ఆ కోటకి బీటలు వారిందండి. ఈసారి ఆ కోట బద్దలైపోద్దని ఏమిటి ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు నా భావన. ఎందుకంటే ఎప్పుడూ జరిగిన వింత ఒక విచిత్రం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే చానాలుగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి అక్కడ లేదు. ఇవాళ వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ మనం ఈ పోలీసు సిబ్బందిని కానీ, అక్కడున్న ఉన్నతాధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఎన్నికల కమిషన్ కానీ మనం అభినందించి తీరాలి. ఒక నిమిషం గారు, బీటెక్ రవి ఆయన వారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడడానికి జరుగుతున్న పరిణామాల మీద. రవి గారు, ఏం జరుగుతోంది అసలు పులివెందుల్లో? ఇప్పుడు మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసి, సరే హౌస్ అరెస్ట్ అని ఇంట్లో కాదు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. దాన్ని హౌస్ అరెస్ట్ అని కూడా అనలేము, స్టేషన్ లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఒకవేళ వదిలేస్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మాటలో చెప్పాలంటే ఆ కోటకు బేటలు వారి ఆధిపత్యం పోతుందనే భయంతోనే హడావుడి చేస్తున్నారా? లేకపోతే మీ వైపు నుంచి కూడా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతోనే మిమ్మల్ని అరెస్టులు చేస్తున్నారా? అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా అదే టోటల్ గా పులివెందులంతా కూడా వాళ్ళకు పట్టున్న ప్రాంతమే కదా. ముందు కూడా మన్నంత వేవ్ లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ రోజు పర్టికులర్ గా 5:45, 6 వచ్చేసి ఎర్రిపల్లి బూత్, ఎర్రిపల్లి దగ్గర మా ఏజెంట్లను అక్కడ గొడవ పడి అక్కడికి రాకుండా చేస్తే నేను ఎక్కడికి వచ్చేసి పోలింగ్ బూత్ స్టేషన్లకు నన్ను అలౌ చేయడం లేదు. అందుకని ఎవరైతే క్యాండిడేట్ గా ఉన్నారో మా సత్యమని అక్కడికి పంపించడం, ఆమె వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి పోలింగ్ బూత్ లో కూర్చోబెట్టిన సందర్భం. ఆ తర్వాత ఇప్పుడే నాకు అందిన జస్ట్ 5 minutes బ్యాక్ అచ్చివెల్లి అనే ఆ బూత్ లో
ఆ పుట్రాయనపేట అని పక్కన ఉంది కానేపల్లి అని. అక్కడ నుంచి 6 మెంబర్స్ లేడీస్ తీసుకొస్తున్న వెహికల్ ను తర్వాత వైఎస్ఆర్సీపీ దుండగులు ఆ వెహికల్ ను కూడా ఆ వెహికల్ మీద దాడి చేసి వెహికల్ అద్దాలని పగలగొట్టారు. ఆ ఓటర్లు నాకు ఫోన్ చేశారు, అయినా మా ఓట్లు కూడా మేము వేసుకునే కదా ఇదని. ఇలాంటి సంఘటనలు చేస్తూ ఒక సైడ్ ఆయన అవినాష్ రెడ్డి వాళ్ళేదో పోలీస్ అని అదని ఇదని ఏదేదో మాట్లాడు, వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది ఇది 100% టీడీపీ విజయం కాబోతుందని. వాళ్ళంతా వాళ్ళు ఏదో డ్రామాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు టెన్షన్ అనేది ఎక్కడన్నా. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి నాకు తెలిసి మా వాళ్ళ మీద ఏదో ఆ ఎర్రిపల్లిలో ఏజెంట్ వాళ్ళు అలవ్ చేయలేదు, తర్వాత ఇంకోటి తప్ప ఎక్కడ చిన్న సంఘటన కూడా ఇంతవరకు ఏం జరగలేదు. కానీ ఇందాక అతను TV9 లో క్యాండిడేట్ మాట్లాడుతూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నారని ఏదో మాట్లాడుతున్నాడు. అసలు అతని క్యాండిడేట్ అతను ఏదన్నట్టు బూత్ ని విజిట్ చేయకుండా ఇంట్లో ఎంపైంది అతనికి. అవును, ఇది కాదు కాదు, ఇది ముందే ప్రీ ప్లాన్డ్ గా అనుకుంటే తప్ప మీరు అతను ఉండాల్సింది అక్కడే కదా. అతను బూతులు విజిట్ చేసుకోకుండా నేను ఇంటికి ఉంటే మా ఇంటి చుట్టూ అంటే మాకు ఎలక్షన్ అంటే మేము తెలంగాణ 2-3 లేచి బూతుల దగ్గరికి పోతాం. అతను ఇంటి దగ్గర ఉండి ఇట్లా అంటే మార్నింగ్ 6:30కి మీరు ఇలా మాట్లాడండి, 7:30కి ఇలా మాట్లాడండి, ఇంకో గంటకు అర్ధ గంటకు సాక్షి వ్యాన్లు మొదలుపెట్టారని కూడా వస్తారు చూడండి. 100% సిస్టమాటిక్ గా. ఇప్పటికే మీరంతా వాళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ గోండాలు వైసీపీ నాయకులు అక్కడ రాకుండా అడ్డుకుంటున్నారు, ఓట్లేయడానికి రాకుండా అడ్డుకుంటున్నారని కదా ప్రచారం. ఇక్కడ ఎక్కడున్నారండి టీడీపీ గుండాలు? నేను బాగా నిన్న మొన్న కూడా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 30-35 సంవత్సరాల నుంచి ఎప్పుడో కానీ మేము పోలింగ్ చూసి ఎరగాము. అలాంటిది రోజు మాకు స్వేచ్ఛగా పోలింగ్ వేసుకునే అవకాశం కల్పించారు. దానికైనా మేము టీడీపీకి ఓటు వేసారని ప్రజలు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అదే మీరన్నట్టు ఏంటంటే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది పాపం అక్కడ జనాలకు కూడా కొత్త ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే గతంలో మేము పోయి కొన్ని చోట్లకు మా వాళ్ళు పోయి అదే ఓటు అది ఇది రండి పోలింగ్ జరుగుతుందంటే కూడా ఆ పోలింగ్ జరుగుతుందా మా ఓటు మమ్మల్ని వేనిస్తారా అని అడుగుతామంటే వాళ్ళకి 30 ఏళ్ల నుంచి ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళు అటుకు పోతే వాళ్ళ స్లిప్ తీసుకుని వాళ్ళే వేసేది అంతా. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వేసే ఆ వాతావరణం వచ్చింది. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు వీళ్ళకి చరమగీతం పాడాలని. అంటే దీనికి ముందు నుంచే మీరన్నట్టు ప్లాన్ చేశారు రవి గారు. ఇప్పుడు గతంలో 2-4 రోజుల క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, అక్కడంతా అరాచకం చేసేస్తున్నారు, మా వాళ్ళని స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు, ఇవన్నీ మొదలు పెట్టారు. తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ పోలింగ్ కేంద్రాలు మార్చాల్సిన దానికోసం అసలు పోలింగ్ కేంద్రాలు బాగా ఫస్ట్ ఏదో అంత అధికార పార్టీ చేసినట్లు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, దాదాపు ఎవరు ప్రభావితం చేస్తారు? అసలు అంత ప్రభావితం చేస్తా అంటే ఈ 8 నెలలకు 9 నెలలకు ఈ బై ఎలక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి? అంటే ఒక అధికార పార్టీకి అంత శక్తి ఉంటే రెగ్యులర్ ఎలక్షన్ వచ్చింది కదా, ఈ బై ఎలక్షన్ ఎందుకు తెప్పించుకుంటారు, ఎందుకు చేస్తారు? ఇదంతా ఊరికే ఇది చేస్తే అలా ప్లాన్ గా ముందు నుంచి ఇప్పుడు పోలింగ్ బూతులు మార్చిన దాంట్లో మనకి ఎలాంటి సంబంధం ఉండదు. నేను ఒకటి సూటిగా అడుగుతానా, ఇంతవరకు ఏదన్నా టెన్షన్ అని కానీ అంటే అతని ఇంటి దగ్గర ఏదో అతనే కార్యకర్తలను పిలిపించుకొని నన్ను అరెస్ట్ చేస్తారు, మీరు అట్లా అడ్డం పడండి ఇట్లా పడండి అని ఈ రకంగా ఆయన ఎవరిని చేశారు. టీడీపీ వాళ్ళని చేస్తున్నారు, అది తర్వాత వైఎస్ఆర్ వాళ్ళని చేస్తున్నారు. నేను ఒకటి వాళ్ళకి సూటిగా మీకు చెప్తున్నా, ఏదన్నా మేము రానియకుండా చేశారు ఇంకోటి అని మీరు ఇందాక అన్నారు కదా, చిన్న ఇన్సిడెంట్ ఎక్కడైనా ఏమైనా జరిగిందని చెప్పండి. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చూపిండి నాకు. ఎక్కడ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు, ప్రజాభిప్రాయం మేరకు తిరిగి వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉండేది. ఓకే రవి గారు, థ్యాంక్ యూ మాట్లాడినందుకు. సో ఇప్పుడు రవి గారు చెప్పిన దాంట్లో ఆయన పులివెందుల టీడీపీ ఎలక్షన్కి ఇన్ఛార్జ్. సో ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే రిజల్ట్ ముందే తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నాయకులకి. సో వాళ్ళ గడ్డో వాళ్ళ అడ్డానో దానికి డ్యామేజ్ అయిపోతుంది. సో రిజల్ట్కి ముందు ఏం హడావుడి చేయాలి, చేస్తే దాన్ని అధికార పార్టీ మీద లేదా కూటమి ప్రభుత్వం మీద ఎట్లా నెట్టేయచ్చు. ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా ఇది మా అడ్డా కాబట్టి మా అభ్యర్థే విజయం సాధించేవాడు, మీరు మమ్మల్ని ఓట్లకి రానివ్వలేదు, మీ గోండాలు మా మీద ఇది చేశారు, అడ్డుకున్నారు అని చెప్పి
ఆ రిజల్ట్లను కూడా తప్పుదావ పట్టించే ఒక ప్రయత్నంలో భాగంగానే కనిపిస్తుంది. లేకపోతే అవినాష్ రెడ్డి హడావుడు ఎందుకు యాజ్ అన్ ఎంపీ, లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులు ఎందుకు? ఒక మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నిక, అలాగే ఒంటిమిట్టలో కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ 7 నుంచి 5 గంటల దాకా పోలింగ్ జరగాలి, యథావిధిగా జరిగిపోతుంది మామూలుగా. కానీ ఆ టెన్షన్ ఏంటి వైసీపీ నాయకుల్లో? స్టార్ట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి టు పులివెందుల్లో ఉన్న చివరి వైసీపీ కార్యకర్త వరకు టెన్షన్ ఏంటంటే, అమ్మో ప్రశాంతంగా ఎన్నిక జరిగితే మా కంచుకోటలో ఏమైపోతుంది, ఇక్కడ కూడా పోతే పరుగు పోదా, రాష్ట్రంలో ఎలాగో పరుగు పోగొట్టుకున్నాం, బోర్లా పడ్డాం, 11కి పరిమితం అయ్యాం, సో ఇప్పుడు కూడా పరుగు పోతే ఇంక ఎట్లా తిరుగుతాం బయట అనేది. అది అన్నెసరీ ప్రెస్టేజే, దాన్ని ఊరికే ఫాల్స్ హడావుడు అంటారు. దానికోసం ఏం చేయాలి? కోర్టుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తే అవ్వలేదు, తర్వాత ఇంకేదో రకంగా ఇష్యూ క్రియేట్ చేయాలి. ఒక రిజల్ట్ పాజిటివ్గా అవతల వైపు వస్తుంది అంటే అది సక్రమమైన రిజల్ట్ కాదని చెప్పడానికి కొంత హడావుడు చేయాలి. నాకు తెలిసి అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ రామ్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు ఆయన ఇంట్లో ఉంటానన్నా కూడా కాదు అని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడానికి బహుశా రేపొద్దున ఎటువంటి విమర్శలు రాకుండా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ తీసుకున్న చర్య కానీ చూడాలి. అలాగే ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా మాట్లాడారు మనతో. ప్రస్తుతం శ్రీనివాస్ మన కరెస్పాండెంట్ ఒకసారి అప్డేట్ తీసుకుందాం. మొదట్లో తీసుకున్నాం. శ్రీనివాస్ గారు అంతా కలిపి 10,600 మంది అనుకుంటా ఓట్లు 2 చోట్ల కలిపితే. సో దానికోసం ఏమిటి, ఎందుకని ఇంత గందరగోళం? ప్రస్తుతానికి ఏంటి ఈ హౌస్ అరెస్టుల తర్వాత, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది వాతావరణం? పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోగలుగుతున్నారా? రిషి, ఈరోజు పులివెందుల్లో మొదటిసారిగా అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈరోజు ఒక చరిత్ర అనేది చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి ఇప్పటి జగన్ వరకు ఎప్పుడే కానీ పులివెందుల్లో ప్రశాంతత ఎన్నికలు జరిగిన దాఖలాలు అయితే ఏ రోజు లేవు. వాళ్ళు ఓట్లు వచ్చి బూత్లోకి వచ్చి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే హక్కు ఎక్కడ కల్పించలేదు గతంలో తీసుకుంటే. అయితే 50 ఏళ్ళ చరిత్ర అని చెప్పవచ్చు ఇది. ఇప్పుడు ఆయా పోలీసు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న జెడ్పీటీసీ పులివెందుల కేంద్రానికి సంబంధించి 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ అన్నీ కూడా ప్రశాంతంగా ఓట్లయితే ఓటింగ్ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారని చెప్పచ్చు. అయితే ఉదయం నుంచి అయితే కొంత హడావిడి ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కూడా జరగచ్చేమో తెలియదు అల్లర్లు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశాంతత చూసిన వైసీపీ శ్రేణులు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ జరగడం ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా జరిగితే ఇప్పుడు 50 ఏళ్ళ చరిత్రను తిరగ రాసినట్టే. ఏదో ఒక అబ్జెక్షన్ చేయాలి, ఏదో ఒకటి హడావుడి చేయాలి, ఏదో ఒక బూత్లో ఏదో ఒకటి చేయాలి అనే నేపథ్యంలోనే ఉదయం నుండి కూడా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎర్రిబల్లి ఎర్రబల్లి 2 ఏజెంట్ బూతుల్లో కూడా ఫస్ట్ వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టి వాళ్ళకి ఆ ఏజెంట్లని రెచ్చగొట్టి టీడీపీ ఏజెంట్లని చిన్నపాటి గొడవలు జరిగాయి. అయితే ఓవైపు ఈసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పులివెందుల్లో మొదటిసారిగా ప్రశాంత వాతావరణం ఉండాలి కాబట్టి అనేది అప్రమత్తమయ్యారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి గొడవలు జరగకుండా ఆపారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఆ గొడవలను ఏ విధంగా చేయాలి, ఎలాంటి వ్యక్తులు వేయాలి, ప్రశాంత వాతావరణం లేకుండా ఎలా చేయాలనేది ఉదయం నుండి కూడా భారీగా ప్లాన్లు వేస్తున్నారు. ప్లాన్ల ప్రకారం నడుచుకుంటారు. కార్యకర్తలు కూడా వాళ్ళు అక్కడక్కడ బూతుల దగ్గర చాలామంది వాళ్ళ ప్లాన్లు వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పొద్దున్నే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత వెంటనే నిష్పక్షపాతంగా ఏ పార్టీ అనేది లేకుండా వెంటనే టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. అక్కడ కూడా హడావుడి జరిగింది. ఎందుకంటే ఆయన ఒప్పించారు, అధికార పార్టీ మీరు రండి, తప్పకుండా మేము నిష్పక్షపాతంగా చేస్తున్నాము, మీరు అదుపులోకి రండి అని చెప్పి ఒప్పించడం. హౌస్ అరెస్టే కాకుండా రాంగోపాల్ రెడ్డి ఆయన్ని కూడా బయటకు తీసుకెళ్లారు. సో ఇరువైపులా అయితే చేశారు. కానీ ఇరువైపులా చేశారు కదా అనేది వైసీపీ శ్రేణులకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అదే అంటే ఇరువైపులా చేసి ప్రశాంతంగా అధికారులు ఎన్నిక జరపడం కూడా ఇష్టం లేదు. అదే నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. అక్కడ మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళ తర్వాత దాదాపు 40-50 ఏళ్ల తర్వాత వాళ్ళు ఓటు వచ్చి వాళ్ళు ప్రశాంతంగా వేసుకుంటే ఏమవుతుందనేది తెలుసు. అందుకే ఇంత హడావుడి. ఎనీవే మళ్ళీ పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఉంటే వైకాపా హేమంత్ రెడ్డి ప్రధాన పోటీ ఉంది. సరే, ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ప్రజలు ఎవరికి వేస్తే వాళ్ళు ఆ జడ్పీటీసీ పీఠంపై కూర్చుంటారు. సో దీనికి ఎంత గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. సో శ్రీనివాసరావు గారు, సో ఇప్పుడు ఏంటంటే
సిచ్యుయేషన్ అసలు మా ఓటు మేము వేసుకుంటామా అని అడిగారు అంటే నాయకుల దగ్గరికి వచ్చి ఓటర్లు అంటే ఎన్నాళ్ళు పాపం ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి పులివెందుల్లో. శ్రీనివాసరావు గారు ఒకసారి ఆడియో చెక్ చేయండి శ్రీనివాసరావు గారిది. సో పులివెందుల ఫైట్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఎన్నికకి ముందే కొద్ది రోజుల ముందే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అంతా చేసి ఉన్నవి ఒక చోట పులివెందుల్లో 15, ఒంటిమిట్టలో 30 దాకా పోలింగ్ కేంద్రాలు. సో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాలు మార్చాలి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వైసీపీ. శ్రీనివాసరావు గారు నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. అంటే కాదు, నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ఎంపీ స్థాయి నాయకుడు అవినాష్ రెడ్డి, లేకపోతే ఇంకొక మాజీ విప్పుగా చేసిన రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ ఏదో కొంపలు మూలిగిపోతున్నాయి అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం, అలాగే కొంత భయాందోళనకు గురి చేయాలని ఒక ప్రయత్నం చేయడం, ఏది అధికారులను కూడా ఓటర్ల సంగతి తర్వాత. సో దాన్ని ఇప్పుడు రివర్స్ డ్రామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని పోలింగ్ బూతులకు వెళ్ళనివ్వట్లేదు, ఓటింగ్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు అనేది. అలాగే ఇన్నాళ్ళ తర్వాత అసలు మా ఓటు మేము వేసుకుంటున్నాము అనే ఒక స్థితిలో ఓటర్లు ఉండడం అనేది నిజంగా దురదృష్టకరమే. కదా మీకు జడ్పీటీసీ పరిధిలో ఒక గ్రామం చివరి ఆ గ్రామం పేరు నాకు ఐడియా రావట్లేదు కానండి. ఇప్పుడు నాకు వచ్చిన ఫోన్ చేసిన ఫ్రెండ్ చెప్పడం మర్చిపోయాడు ఆయన. చెప్పింది నాకు గుర్తు లేకుండా పోయింది. అక్కడ ఊరి చివరి కాపలా కాసి చుట్టుపక్కల రౌడీ గ్యాంగ్లు తీసుకొచ్చి ఈ పోలింగ్ పరిసరాల్లో ఏదైనా అడావుడి చేస్తే పోలీసులు యాక్షన్ ఉంటుందని ఆ చుట్టుపక్కల పొలిమేరలోనే కాసి ఆ ఓట్లు వేయడానికి ఇప్పుడు గ్రామాలు మారినాయి కదా, ఆ పోలింగ్ మార్చారు కదా, పోలింగ్ బూతులు మార్చారు కదా, అక్కడికి ఓట్లు వేయడానికి వెళ్ళే వాళ్ళు అక్కడ బెదిరిస్తున్నారు. అంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేదా అరాచకము, అన్యాయం, దుర్మార్గం, దౌర్జన్యం అనేటువంటిది వాళ్ళకి పేటెంట్, వాళ్ళ మోడస్ ఆపరండి. ఇన్నాళ్ళకి వాళ్ళకి ప్రతిఘటన ఎదురయ్యేటప్పటికి వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదండి. నాకు ఒక విషయం చెప్పాలి రిషి గారు, ఏంటంటే ఛానల్ క్రితం 2 ఏళ్ల క్రితం బీటెక్ రవి గారు ఒక టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా ఒక చోట వెయిటింగ్ రూమ్ లో మీ ఇద్దరం ఒక అరగంట పాటు కూర్చోవడం జరిగింది. అంటే అప్పట్లో వీళ్ళు వైనాట్ కుప్పం అనేటువంటిది చాలా ప్రచారంలో పెట్టి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చాలా హడావిడి చేస్తున్న సమయం. అప్పుడు బీటెక్ రవి గారు ఏమన్నారంటే వీళ్ళు వైనాట్ కుప్పం అని చెప్పేసి వీళ్ళు హడావిడి చేస్తున్న విధంగా దాంట్లో 100వ వంతు నాకు ప్రోత్సాహము ఇది ఉంటే గనక పులివెందులు మనం ఈజీగా గెలవచ్చు. అక్కడ ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు, ఈ స్వేచ్ఛ అనేటువంటిది కోల్పోయి ఉన్నారు. వాళ్ళకి ఒకసారి సక్రమంగా ఎన్నిక జరిగేలా చూసి మనం వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే కనుక డెఫినెట్ గా పులివెందులు కూడా కొట్టొచ్చండి అనేటువంటి మాట చెప్పారు. అది ఇవాళ రుజువు అవుతోంది. ఎందుకంటే చూడండి, మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు ఆయన మన ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు గెలిచారు. ఇవాళ ఈ డెఫినెట్ గా 2 గెలుస్తారు. అక్కడ కడప జిల్లాకు సంబంధించి ఈ పులివెందుల జడ్పీటీసీ కూడా గెలుస్తారు. అయితే వాళ్ళకి ఊపిరాడట్లా, ఉక్రోషం వచ్చేస్తుంది. అంటే వాళ్ళు నిస్సహాయంగా వెళ్ళిపోయారు అనుకున్నారు. అయినా సరే ఆ రవీంద్రనాథ్ రెడ్డి బెదిరిస్తా ఉంటాడు. ఈ అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో. ఆయన దౌర్జన్యం ఏంటండి, నిరసన ఏంటండి. ఇవాళ ఏ విషయంలో కూడా ఆయన అరెస్ట్ అవ్వకూడదు. అరెస్ట్ అవుతే ఆ బెయిల్ రద్దు అవ్వాలా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎక్యూజ్డ్. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అతన్ని ఏ రకంగా బయట తిరగనివ్వాలండి? ఈ ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ అతను ఎందుకు బయట తిరగనివ్వాలి? అక్కడ చాలా శ్రీనివాసరావు గారు, మీరు అంతకుముందు కూడా మనం చూసినప్పుడు ఎప్పుడు నాకైతే గుర్తులేదు, మీరు చెప్పండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ సరే, ఆ తర్వాత ఈ మొన్న వైసీపీ ఉన్నప్పుడు కానీ ఈ హడావుడి ఘర్షణలు జరగకుండా వాళ్ళ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఇవాళ రామ్మోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టు ఎప్పుడో ఉండవండి. ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం కింద ప్రకటించుకున్నారండి. ఇప్పుడు విచ్చుకత్తులతోటి వేట కొడవలతో నిర్మించుకున్న కోట, ఆ కోటలోకి ఎవరిని బయట వాళ్ళు రానివ్వరు. కొన్ని ఒక 2-3 మండలాలు ఉన్నాయి. ఆ 1-2 మండలాల్లో మాత్రం వాళ్ళు వదిలేశారు. మీ పాటలు మీరు పాడండి, మిగతా అంతా మెజార్టీ, వాళ్ళకి కావాల్సిన మెజార్టీ, వాళ్ళ గెలుపుకి అవసరమైన ఓట్లు, వాళ్ళు అనుకున్న మెజార్టీ వాళ్ళు సాధించుకోవడానికి ఉన్నంత వరకు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ కానీ తర్వాత మీకు ఈ వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న పక్షాలు వాళ్ళు చావాలని వదిలేశారు. వాళ్ళ జోలికి పోలేదు. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ గొడవలు జరగకుండా ఉంటే చాలు రద్దు ఇవ్వడాన్ని
వన్ సైడ్ గా వదిలిపెట్టేశారు. అంటే అంటే అది కాదు, అది రాష్ట్రంలో ఒక భాగం కాదు, మీరన్నట్టు అదేదో ప్రత్యేకమైన సామ్రాజ్యం, ఆ కోట జోలికి పోకూడదు అన్నట్టు నడిచింది. అంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పెంటగోళం మనకి ఎందుకని వదిలేశారండి ఓ రకంగా పచ్చిగా చెప్పాలంటే. అదేలే. ఎందుకంటే అక్కడ ప్రతిఘటన ఉంటే ఘర్షణ జరుగుద్ది డెఫినెట్ గా. ప్రతిఘటన లేనప్పుడు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని పోతారు. అదే జరిగింది. ఇప్పుడు మొన్న ఎన్నికల నుంచి బీటెక్ రవి గారిని పాయింట్ బ్లాంక్ లో పెట్టి వాళ్ళు దౌర్జన్యం ఎవరు చేశారండి? మన 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 రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అంత 30-40 మెజార్టీ వచ్చింది ప్రకటించడానికి ఎంత లేట్ ఎంత ప్రహసనం ఎంత డ్రామా నడిచింది చూసాం కదా. గుర్తుంది. అవును. ఇప్పుడున్న ప్రభుత్వం మీరు కళలో కూడా ఊహించొద్దు. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా ఉంటది, అప్రజాస్వామికి వ్యవహరిస్తుందని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అలా ఉంటుందని మీరు కళ్ళలో కూడా ఊహించొద్దు. సిస్టమ్ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంటే సిస్టమ్ లో పనిచేస్తూ ఉంటది. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం చూడండి, ఇటు అధికార పక్షం వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, రెండు బ్యాలెన్స్ చేస్తారు, బ్యాలెన్స్ గా ఉంటారు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. దాన్ని చాలా సార్లు వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. ఈసారి మరింత స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పులిమేరలో జరుగుతున్న అడ్డుకుని వాళ్ళని కొడుతున్నారు పట్టుకుని, దాన్ని కూడా వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళ దృష్టి కూడా వస్తుంది. వాళ్ళ దృష్టికి వచ్చి వాళ్ళకు రౌండ్ వేస్తే దారిలోకి వస్తారండి. ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, ఆ ప్రజలకే హాయిగా స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం దొరికింది. దాన్ని వినియోగించుకుని పులివెందుల్లో కూడా వాళ్ళ పీడ వదిలించుకుంటే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపు ఎవరన్నా అక్కడ అభివృద్ధి చేయడానికి ఏదైనా కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేయాలన్నా, లేదా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, లేదా వాళ్ళకి ఏదైనా ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నా మీకు ఇక్కడ ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఆ గ్యాంగే మొత్తం అంతా వాళ్ళ కుటుంబమే ఉన్నారు తుమ్మ కింద, ఒక ఊరి సరిపడగా వాళ్ళే వ్యవహారం అంతా చేసుకుంటారు. ఎప్పటికప్పుడు ఏ రకంగానే సరే రెండో వాడిని అడుగు పెట్టినారు. నేను ఆ నియోజకవర్గానికి ఆ మధ్యకాలంలో ఒకసారి 22లో చూస్తే ఒక రకమైన నిర్వేదం కనిపించింది ప్రతి వాళ్ళ ముఖంలో. ఇవాళ చూడండి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ అది కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగం, ఈ దేశంలో ఒక భాగం. కాబట్టి ఈ రకమైన ప్రైవేటు సామ్రాజ్యాలు, ప్రైవేటు సైన్యాలతోటి సామంతరాజులుగా వాళ్ళ రాజ్యాలను వాళ్ళు ప్రకటించుకుని వాళ్ళ విచ్చలవిడిగా వ్యవహారాన్ని అర్జెంటుగా అక్కడ ముగించాలి. అవసరమైతే ఆ పులివెందుల నుంచి వాళ్ళు బహిష్కరించాలి. అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచే బహిష్కరించి కొన్నాళ్ళ పాటు దూరంగా పెడితేనే. ఇప్పుడు మీకు అక్కడ కొంతమంది తెలంగాణ జైల్లో ఉన్నారు. మన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బహిష్కరణ గురయ్యారు అక్కడ పులివెందులు వెళ్ళటానికి లేకుండా. వాళ్ళందరూ లేకపోవడం వల్ల రెక్కలు తెగిన పక్షులాగా విలవిల్లాడుతారు. ఆ గోండాలో ఆ బ్యాచ్లు దుర్మార్గాలన్నీ కూడా ఆగినాయి అక్కడ. ఒకటి మాత్రం నిజమండి, ఇక్కడ ఇప్పుడు ఉన్న మన శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. కాదు, ఇప్పుడు 1 గంట నుంచి నడుస్తోంది వ్యవహారం, మాట్లాడుతున్నాం. సో మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరిగిందో ఒకసారి మన ప్రేక్షకులకి కరెక్ట్ గా చెప్పండి. ఎందుకు టీడీపీ ఎమ్మెల్సీ రామ్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గర కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది? అవినాష్ రెడ్డి ఏం హడావుడి చేస్తే ఆయన హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు మీ మీద ఎందుకు నిందలేస్తున్నారు? మీరు ఎన్నికలకు పోలింగ్కి రానివ్వట్లేదని, మీరు అడ్డుకుంటున్నారని. ఇప్పుడు మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. హలో, చెప్పండి. జరుగుతున్నాయి. 35-40 సంవత్సరాల్లో ప్రజలు ఓట్లు ఏమీ లేదు. రెండోది అదే టైంలో పోటీ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు మొదటిసారి పోటీ జరుగుతోంది. 11 నామినేషన్లు పడ్డాయి, 1-2 కాదు. మేము ఎన్నికల ప్రక్రియను చేతలేకి తీసుకోవాలనుకుంటే నామినేషన్లు కూడా వేయనిచ్చిండే వాళ్ళం కాదు కదా. అవును, మొదటిసారి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతా ఉంది, ఫ్రీ పోలింగ్ జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓట్ల మేము నామినేషన్ వేయనిచ్చే వాళ్ళం కాదు కదా అని మీరంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏది నామినేషన్ గొడ్డలతో తరిమి నరకడాలు. 2020లో గొడ్డలతో నరికి తరిమి నామినేషన్ కాగితాలు చించేసి సరిగ్గా ఉన్న నామినేషన్ నుంచి కొన్ని పేపర్లు పీకేస్తారు. ఆ విధంగా పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసింది వాళ్ళు. అదే పరిస్థితి అందరూ చేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీ పోలింగ్ జరుగుతుంది, బ్రహ్మాండంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతా ఉంది. ఓటర్లు వచ్చి ఓటేస్తున్నారు, సాయంత్రానికి పోలింగ్ అయిపోతుంది. ఇది ఓటర్లను ఓటేనిస్తే మాకు ఓట్లు వేయరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే,
ఎందుకు ఎప్పుడు దౌర్జన్యాలు అరాచకాలు చేసి మేము ఎన్నికలు గెలిచినాం కదా, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. మేము ఎన్నికల్లో సందర్భంగా ప్రచారానికి పోయినప్పుడు కూడా ఓటర్ల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, గ్రామంలో ఒకరిద్దరు నాయకులు పెత్తనం చెలాయించి అరాచకం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా మావి తినేశారు. ఈరోజు మీరు వస్తే, మీ ప్రభుత్వం వస్తే మాకు అవన్నీ కూడా న్యాయంగా రావాల్సిన లబ్ధిదారులకు అందరికి అందుతాయనే నమ్మకం మాకుంది, మేము ఓటేస్తామని ముందుకు వస్తున్నారు. ఓటింగ్ జరిపించండి చాలు మాకు అని చెప్పి రహస్యంగా ఓటర్లు చెవులో చెప్పిన విషయాన్ని కూడా నేను ప్రచారంలో జరిగిన అనుభవాలని మీకు చెప్తా ఉండా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటర్లు ఓటేస్తా ఉంటే వీళ్ళు ఓడిపోతామని భయపడిపోయి వీళ్ళు ఏదో అరాచకం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. రమ్మనండి, వాళ్ళ క్యాండిడేట్ తిరుగుతున్నాడు, అందరూ తిరుగుతున్నారు, ఏజెంట్లు ఉన్నారు, ఓటర్లు ఓటింగ్కి పోతున్నారు, వస్తున్నారు. అరెస్టుల గురించి అంటారా? సర్వసాధారణంగా అరెస్టులు ఎన్నికల నియమాలను అనుసరించి శాంతి భద్రతల కోసం ఇరు పక్షాలను అరెస్టులు చేస్తారు. అటువైపు ఎంపీని చేస్తే ఇటువైపు ఎమ్మెల్సీని కూడా చేశారు కదా, రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా. కొంచెం టెన్షన్ ఏదో నడిచినట్టుందిగా పొద్దున్న బిఫోర్ హౌస్ అరెస్ట్ నడిచింది. ఆయన నేను ఇంట్లో కూర్చోండి నన్ను అరెస్ట్ చేస్తారంటే కూడా పోలీసు వాళ్ళు వినకుండా రామ్ గోపాల్ రెడ్డిని కూడా తీసుకొని పోయినారు. రామ్ గోపాల్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నట్టే. మరి రెండు పార్టీలను సమానమైన హోదా ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు దీన్ని, అది వాళ్ళకి బాగా తెలుసు. ప్రివెంటివ్ అరెస్ట్లు అంటే ఏంటో బాగా తెలుసు. ఈ ప్రక్రియలన్నీ కూడా వైసీపీ, మేమైతే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లెవెల్ చేస్తే వాళ్ళు కింద స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ప్రభావితం చేయగలిగిన గ్రామ స్థాయి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంతకుముందు అరెస్టులు చేసి తీసుకుపోయినారు. అంటే ఏజెంట్లుగా కూడా కూర్చోకుండా ఈరోజు వాళ్ళకు పరిస్థితి డామేజ్ కథ అడ్డం తిరిగింది అనేది అర్థమైంది వాళ్ళకు. దాంతో టీడీపీ మీద, ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఏదేదో అబాండాలన్నీ వేసుకుంటారు, రాద్ధాంతం చేస్తూ ఉంటారు. మేము పోలీసు ప్రక్రియను వాడుకొని ఉంటే, ఎన్నికల ప్రక్రియను వాడుకుంటే రామ్ గోపాల్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అవును, అదే నేను ఫస్ట్ మొదట్లో అడిగిన డౌట్ అదే డిబేట్ లో. అసలు ఫస్ట్ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అరెస్ట్ అయింది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అని. మా పార్టీ వాళ్ళని కదా తీసుకుపోయినాడు ఎమ్మెల్సీని. ఆయన ఇంట్లోనే కూర్చోన్నాడు కదా, అవినాష్ రెడ్డి ఇంట్లోనే కూర్చోన్నాడు, ఆయన ఇంట్లో కూర్చోన్నాడు. ఇట్ ఈస్ ఆల్ ప్రివెంటివ్ అరెస్ట్. సో అంటే శ్రీనివాసరెడ్డి గారు అన్ని ప్రయత్నాలు అయిపోయాక, అంటే కోర్టులకు వెళ్లి పోలింగ్ కేంద్రాల మార్పుల సంగతో, లేకపోతే బెదిరింపుల వ్యవహారమో, లేకపోతే అడ్డుకునే వ్యవహారం అన్ని అయ్యాక ఇంకా అవేమీ కుదరవు అనుకున్న తర్వాత దీన్ని ఏదో అలాగే ఇష్యూ చేయాలి. ఈ గెలుపుకి ఏదో ఒకవేళ రేపు ఇవాళ ఒకవేళ రిజల్ట్ మీ వాళ్ళు గెలిస్తే, మీ పార్టీ వాళ్ళు గెలిస్తే దానికి ఏదో రకంగా అక్రమం అంటగట్టాలి, అదేనా ప్లాను? అదే కేవలం హైకోర్టులో 5 లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు నిన్న. అవును, ఒక్కటి కూడా అన్ని హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఎన్నికను రద్దు చేయించాలని కూడా పోయినారు, ఎన్నికను పోస్ట్పోన్ చేయించాలని కూడా ప్రయత్నం చేశారు. నాకు తెలిసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అంటే ఎవరో చెప్తున్నారు నాతో, చాలా మంది కార్యకర్తలకు ఫోన్ చేసి హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ ఎంతవరకైనా పోరాడండి, నేనుండా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఐఎమ్ దేర్ అని చెప్పి ఇంకా రెచ్చగొట్టే ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారట. నేను అడిగేది, మీకు ఓడిపోతామనే భయం పట్టుకునింది. ఓటర్లు ఎక్కడికి పోయినారండి? ఓటింగ్ ఓటర్లు అందరూ అక్కడే ఉన్నారు, ఓట్లేం పోలే, అన్ని ఉన్నాయి. పక్క గ్రామంలో కొన్ని 100-200 ఇప్పుడే మనం ఓటు వేయడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే ఓటర్లను మొత్తం మీద ఎవరి మీద దాడులు చేశారు, కారాపి అద్దాలు ధ్వంసం చేసి. తెలుగుదేశం పార్టీ మనిషివే పులివెందుల పార్టీ మండల రూరల్ పార్టీ నాయకుడి కారును ధ్వంసం చేసింది వాళ్ళు. ఈరోజు కారు కూడా టీవీలో వస్తా ఉంది. అవును, అన్ని చేసేది వాళ్ళు. బురద ఇంకొకరి మీద వేయాలని ప్రయత్నం చేస్తారు. ఇన్ని నాలుగు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటింగ్ పోతున్నారంటే భయం వచ్చేసింది వాళ్ళకి. అవును, అదే ఒకటి శ్రీనివాసరెడ్డి గారు రిజల్ట్ తీసుకునే ధైర్యం లేదు, కామ్గా కూర్చుంటే ఏ రిజల్ట్ వస్తుందో తెలుసు, ఆ ధైర్యం లేదు. సో దానికి ఏదో ఒక ఇష్యూ చేయాలి. ఎనీవే, నాకు నచ్చింది ఏంటంటే, అంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఏది టీడీపీ ఎమ్మెల్సీ ఆయన్ని ఇంట్లో పెట్టి కూడా 2 పోలీసులు పెట్టచ్చు, నో, బట్ వాళ్ళని అరెస్ట్ చేశాం కాబట్టి వీళ్ళని తీసుకెళ్లాలి అనేది చేశారు. ఆయన ఫోన్లు కూడా గుంజుకున్నారంట రామ్ గోపాల్. అవును అవును, ఫోన్లు కూడా గుంజుకున్నారు, ఎవరికి ఏం ఫోన్లు చేస్తాడో ఏమో అని చెప్పి. అన్ని 15 బూతుల్లో ఎన్నిక ప్రక్రియ జరుగుతా ఉంది, ప్రశాంతంగా జరుగుతా ఉంది. రైట్, విల్ హోప్ అంతా బాగానే జరుగుతుంది పోలింగ్ అని